ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఎవరైనా సరే మత్తయి సువార్త 23 అధ్యాయము 12 వచనం తనను తాను హెచ్చించుకునేటువంటి వారుగా ఉంటారు గానీ తగ్గించుకునేటువంటి వారుగా ఉండరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 23 అధ్యాయము 12 వచనం చూస్తే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. కానీ ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాలి కాబట్టి దాన్నైతే ఆశ్రయించరు గానీ తమను తాము హెచ్చించుకోవడానికే ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2:8 చూసినప్పుడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొను. ఇది చాలా కష్టమైనటువంటి పని. మళ్ళా మనం తగ్గించుకోవడం అది శిలువ మరణం పొందినంతగా. అది చాలా కష్టమైనటువంటి పని. అది ఎంతో చిత్రహింసలతో బాధాకరమైనటువంటి ఒక శాపగ్రస్తుడైనటువంటి మనుషుడు సిలువలో వేలాడదీయబడేటంత తనను తాను తగ్గించుకోవడానికి గురించి చూసినట్లయితే అతను మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు విడుదలివ్వడానికి అది మనం స్పష్టంగా మనం తెలుసుకోగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నువ్వు శుద్ధి చేయబడ్డానికి, నీ యొక్క శాపగ్రస్తమైన స్థితిలోంచి బయటికి రావడానికి, దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండడానికి, ఎల్లప్పుడూ కూడా భయం లేకుండా ధైర్యంగా జీవించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఎవరైనా సరే ఈరోజు తాము అవమానం పొందాలని, ఇతరుల కొరకు తాము కీడు అనుభవించాలని, ఎలాగైనా ఇతరులు తమ జీవితంలో వర్ధిల్లడానికి తాము ఏదైనా చేయాలని కోరుకోరు కానీ తమను తాము హెచ్చించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉంటారు. ఏదైనా గొప్పలో పోవాలనుకుంటే అది నేనే చేశానని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రాత్రి పగళ్ళు ఎల్లప్పుడూ కూడా దైవసన్నిధిలో కనిపెడుతూ తనను తాను తగ్గించుకొని రూపాంతరం పొంది శిలువ మరణాన్ని హృదయపూర్వకంగా దాని కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి క్రీస్తుని కానీ ఈ ఉదయగాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఎంత గొప్ప విషయం చూడండి. అది నీ కొరకే జరిగింది. అది నీ కొరకే జరిగింది. ఇంకా ఆయన అన్నారు మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎట్లా తను తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. నువ్వు నన్ను వెంబడించాలనుకుంటున్నావా? అయితే నీకు ఎలాంటి సిలువ ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, కష్టమైనా సరే దాన్ని పక్కన పెట్టి చివరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు అసహించుకొని నువ్వు నన్ను వెంబడించాలని అతడు శిష్యులకు బోధించాడు. తన ప్రాణాన్ని ఘనమైనదిగా అతను అన్నట్టు కూడా ఎంచుకోలేదు. తను చేస్తున్నటువంటి పనిని తండ్రిని ఆనందపరచాలని చేశాడు. అతను అలా చేయడంలోని తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం సులువుగా మనం తెలుసుకోగలం. 1 కొరింథీయులకు 3:18 ఎవడునూ తను తను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తను జ్ఞానిని అనుకునే యెడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. కనుక ఈరోజు దేవుని సంగతులు ఆలోచించడానికి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకులకు వెర్రివాడుగానే కనపడవచ్చు కానీ ఈ లోక జ్ఞానం అయితే దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులు లేని వారు కుయుక్తులను పట్టుకుంటాడు. జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలుసు. కాబట్టి ఎవడును మనుషుల యందు ఆశింపకూడదు కానీ ఈరోజు ఫౌలైనా, అఫుల్లైనా, క్యాఫైనా, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుతమందు ఉన్నవైనా, రాబోయినవైనా సమస్తమును గురించిగా నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. కనుక నీ కొరకు శిలువ మరణం పొందినంతగా అతను పడినటువంటి ప్రయాసని నీ హృదయంలోకి తెచ్చుకుంటే నువ్వు ఏమిస్తే ఆ రుణం నువ్వు తీర్చుకోగలవు. కనుక లేఖనాల యొద్దకు సాగిలపడు. ఆయన సన్నిధిలో సాష్టాంగపడి లేఖనాలను లోతుగా ధ్యానించు. లేఖనాలను హత్తుకో, దాన్ని అధికంగా ప్రేమించు. మోటుగా ఉండద్దు, సమాధానంగా సాత్వికంగా ఉండు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి ఈ సమయంలో అప్పగించుకుంటుండగా దేవా సంపూర్ణంగా సమర్పించుకోవడానికి గాను తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు నాయన కదిలించబడినట్లుగా సహాయం దయచేసి నిన్ను అత్యధికంగా ప్రేమించేలాగా నీ అడుగుజాడల్లో నడుచుకునేలాగా సహాయం అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.